నేను మీ కావ్య. సో కళాకారులను ప్రతి ఒక్కరూ ప్రతి చోట గౌరవిస్తారు, కానీ ఆంధ్ర కళాకారులకి ఎందుకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది? సో అలాగే తెలంగాణ కళాకారులకి ఆంధ్రప్రదేశ్లో కనీసం ఊసైనా ఉందా? కళాకారుల ఆనవాళ్ళైనా ఉన్నాయా అంటే ఏమీ లేదు. మరి అలాంటప్పుడు ఇంతమంది కళాకారులు, ఎంతోమంది కళాకారులు ప్రాణత్యాగం చేసిన సందర్భం ఉద్యమం సమయంలో ఉంది, ఆ తర్వాత కూడా ఉంది. కానీ అలాంటి కళాకారులకు గుర్తింపు లేకుండా, విగ్రహాల ప్రతిష్ట లేకుండా ఎందుకు బాలసుబ్రహ్మణ్య విగ్రహాన్ని మాత్రమే ప్రతిష్ఠించాలని ప్రభుత్వం పూనుకుంది అని కళాకారులు ప్రశ్నిస్తున్నారు. సో ప్రజెంట్ మనతోటి జోలేరి గౌరీశంకర్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్ ఏంటి, రవీంద్ర భారతిలో సోమవారం రోజు ఉదయం విగ్రహ ప్రతిష్ఠ జరగబోతుంది బాలసుబ్రహ్మణ్యం సంబంధించి కళాకారులకి. గాయకుడు, ప్రపంచానికి బాగా తెలిసినటువంటి గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహానికి సంబంధించి రవీంద్ర భారతిలో పెట్టడం పైన ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున తెలంగాణ నుంచి, తెలంగాణ కవులు, రచయితలు, కళాకారులు తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది తెలంగాణ అస్తిత్వానికి సంబంధించినటువంటి ప్రశ్న. ఇది చాలా వరకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి మూర్తుల విగ్రహాల్ని, తెలంగాణ సాహితీవేత్తల విగ్రహాల్ని, తెలంగాణకు సంబంధించిన అనేక మంది పోరాట యోధుల విగ్రహాల్ని నెలకొల్పవలసినట్టు అవసరం ఉంది. ఆ విషయాన్ని ఇప్పటి ప్రభుత్వం విస్మరించి బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని రవీంద్ర భారతిలో 15వ తేదీ నాడు పెట్టబోతున్నారు. అంటే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలోనే మేము ప్రశ్న వేసాం. మొదట ఉద్యమ సమయంలో మేము వేసిన ప్రశ్న ఏంటంటే, ఆంధ్ర కవులారా, రచయితలారా, సృజనకారులారా మీరు ఎటువైపు అన్నటువంటి ప్రశ్నలు వేసాం. అవును. ఆ ప్రశ్న ఏంటంటే, ఎందుకంటే మీరు సృజన వైపు, అట్లాగే బలహీనుల పక్షాన నిలబడాల్సినటువంటి ఓ సాహిత్య లోకమా అని చెప్పి ప్రశ్న వేసాం. అట్లాగే సినిమా రంగానికి సంబంధించిన ప్రశ్నలు కూడా వేస్తాం. అసలు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ప్రారంభం కావడానికంటే ముందు మొదట జరిగినటువంటి ప్రశ్న ఏంటంటే, సినిమాల్లో ఉన్నటువంటి విలన్ భాషకు తెలంగాణ వాళ్ళని పెడుతున్నారు, అవును, యాదగిరి అన్నటువంటి పేరుతో సంబోధిస్తూ విలన్ పాత్రలు మొత్తం కూడా మాకు పెడుతున్నారు, మీరు హీరో పాత్రలు వేస్తున్నారు, ఇదేమిటి అన్నటువంటి విషయాన్ని మనం మొదటగా ప్రశ్నించాం. అవును. అంటే రాష్ట్ర సాధన మలిదశ ఉద్యమానికి ముందు వచ్చినటువంటి ప్రశ్న సాంస్కృతికమైన ప్రశ్న. ఈ సాంస్కృతిక ఉద్యమ నేపథ్యం నుంచే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం పునాది చేసుకున్నటువంటి సందర్భం. కాబట్టి చాలా వరకు మన ఉద్యమంలో అనేక సందర్భాల్లో ప్రశ్నలు వేసాం. అంటే నేను ఒక కవిగా, రచయితగా తెనాలిలో, అట్లాగే విశాఖలోని గాజువాకలో జరిగినటువంటి సాహిత్య సమ్మేళనాలకు హాజరయ్యాను. ఆ 2007లో జరిగినటువంటి, 2005లో జరిగినటువంటి సాహిత్య సమ్మేళనాలకు హాజరైనప్పుడు ఒక ప్రశ్న వేశాను. మీరంతా కూడా ఇక్కడ ఉన్నారు, ఇక్కడ సాహిత్య సమ్మేళనాలు జరుపుతున్నారు, తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన ప్రశ్నను ఎందుకు మీరు మాట్లాడరు అన్నటువంటి ప్రశ్నను సంధించారు. అప్పుడు కాళీపట్నం రామారావు గారు లాంటి వ్యక్తి కూడా లేచి గాజువాకలో నేను తెలంగాణ రాష్ట్రాన్ని మేము వ్యతిరేకించడం లేదు అన్నటువంటి విషయాన్ని చెప్పారు. సార్, వ్యతిరేకించడం లేదని చెప్పడం కాదు సార్, రాయాలా, దానికి సంబంధించిన ఆంధ్ర కవులు, రచయితలు రాయాలా, మీ నుంచి ఈ సమాధానం వచ్చినందుకు సంతోషం అన్నటువంటి విషయాన్ని గాజువాకలో మనం చెప్పారు. అట్లాగే తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి సందర్భంలో, అడుగడుగున నిర్బంధాలను ప్రయోగిస్తున్న సందర్భంలో, ఒక నైరాశ్యం ఆవరించిన సందర్భంలో, ఒక ఆవేదన నుంచి, ఒక బాధ నుంచి, ఒక దుఃఖం నుంచి మిలియన్ మార్చ్ జరిగింది. ఆ మిలియన్ మార్చ్ జరిగినప్పుడు విగ్రహాలకు సంబంధించి నిగ్రహాన్ని కోల్పోయినటువంటి తెలంగాణ కొన్ని విగ్రహాలని కూడా తొలగించి ఇక్కడ హుస్సేన్ సాగర్ లో ఉండేది మా శవాలు, ఇక్కడ హుస్సేన్ సాగర్ గట్టు మీద మీ విగ్రహాలా అన్నటువంటి ప్రశ్నను కూడా ఆ రోజు ఉద్యమం మిలియన్ మార్చ్ లో వేయడం జరిగింది. అవును. మనకి సెక్రటరియట్ ముందు గతంలో ఉండే తెలుగు తల్లి విగ్రహం కూడా రాష్ట్ర సాధన తర్వాత తొలగించారు. రాష్ట్ర సాధన తర్వాత తొలగించారు. కానీ ఇప్పుడు కవులు, కళాకారులు అందరూ కూడా ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్న వినిపిస్తున్నారు. ఏదైతే విగ్రహ ప్రతిష్ఠ మీరు చెయ్యాలనుకుంటున్నారో వాళ్ళ రోల్ ఏంటి ఉద్యమంలో అని. బాలసుబ్రహ్మణ్యం గొప్ప గాయకుడు ఉండొచ్చు, కాకపోతే ఆయన రోల్ ఏంటి అసలు తెలంగాణ ఉద్యమంలో అనేదే చాలా మంది కళాకారుల ప్రశ్న. దీన్ని ఎట్లా తీసుకుంటారు సార్ మీరు? మనకు వచ్చినటువంటి సమస్య ఏమిటంటే, బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క పాటలకు, సంగీతానికి మొత్తం కూడా ఎప్పుడు కూడా తెలంగాణ ఎప్పుడు కూడా పరవశం చెంది ఆయన వాడుతున్నటువంటి పాటల్ని, సినిమాల్లో పాటల్ని మొత్తం కూడా
విన్నాం. ఆయన మంచి గాయకుడే, ఆయన చాలా గొప్ప గాయకుడే, అట్లాగే తెలుగు భాషకు సంబంధించి బ్రహ్మాండమైన రాగాలు తీసినటువంటి వ్యక్తే. కానీ ఎన్నడైనా సరే తెలంగాణ అన్నటువంటి పదాన్ని మీరు ఉచ్చరించారా? లేదు ఇక్కడ. తెలంగాణ అన్నటువంటి పదాన్ని ఉచ్చరించడానికి సంబంధించినటువంటి ఒక పాటలో ఉన్నటువంటి వ్యవహారాన్ని కూడా అతను ఒప్పుకోలేదు. అవును, అది నిజం, అది ఆయన చేయలేదు. కాబట్టి అసెంబ్లీలో జరిగినటువంటి సందర్భంలో, చర్చల సందర్భంలో తెలంగాణ అన్న పదాన్ని రికార్డ్స్ నుంచి తొలగించండి, మా తెలంగాణ వెనుకబడి ఉంది, మా తెలంగాణని ఇట్లా ఎందుకు చేస్తారన్నటువంటి ప్రశ్నలు వేస్తే, ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రశ్నలు వేస్తే, తెలంగాణ శాసనసభ్యులు ప్రశ్నలు వేస్తే, స్వయాన అస్తిత్వ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి కేసీఆర్ గారు మాట్లాడితే, ఆనాటి స్పీకర్ యనమల రామకృష్ణుడు ఆయన మాట్లాడిన ఉపన్యాసం మొత్తం ఉంచండి, కానీ దాంట్లో ఉన్న తెలంగాణ పదాన్ని తొలగించండి అన్నటువంటి మాటను అన్నారు. అంటే తెలంగాణ అన్న పదాన్ని ఉచ్చరించడానికి కూడా వాళ్ళు ఇష్టపడనటువంటి సందర్భం. కాబట్టి బాలసుబ్రహ్మణ్యం ఆయన రాగం తీయొచ్చు, కానీ ఆయన పాట పాడవచ్చు, అట్లాగే ఆయన చేసినటువంటి రాగాన్ని మనం విననవచ్చు. కానీ తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన అంశం ప్రశ్న వచ్చినప్పుడు మాత్రం ఆయన విగ్రహాన్ని రవీంద్ర భారతిలో పెట్టడం మాత్రం నిస్సందేహంగా మనం తిప్పి కొట్టాల్సినటువంటి, ఎటువంటి సందేహం లేకుండా. సార్, ఇంకొక వాదన కూడా వినిపిస్తుంది. బాలసుబ్రహ్మణ్యం గారు చాలా గొప్ప గాయకుడు అయి ఉండొచ్చు, కాకపోతే ఆయన చేసిన ప్రతి సినిమా కావచ్చు, ఆల్బమ్ కావచ్చు, ప్రతి పాట కావచ్చు, ఇదంతా కూడా డబ్బుల కోసమో లేదంటే ఆయన ఖ్యాతిని పెంచుకోవడం కోసం మాత్రమే చేసిన తప్ప ఎక్కడ తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, తెలంగాణ వాళ్ళ కోసం కావచ్చు, తెలంగాణ బిడ్డలు చనిపోతున్న సందర్భంలో కావచ్చు ఎప్పుడు ఆయన వాయిస్ వినిపించలేదు అనే వాదన కూడా వినిపిస్తుంది ఇక్కడ. ఆయన వినిపించలేదు, ఆయనే స్పష్టంగా చెప్పాడు, పాడమంటే తెలంగాణ పాట పాడనని చెప్పాడు. ఆయన ఎప్పుడు కూడా తెలంగాణ, అందుకే నేను ఇందాక చెప్పాను మిలియన్ మార్చ్ సంఘటన ఎందుకు గుర్తు చేశానంటే, ఆ మిలియన్ మార్చ్ సంఘటన జరిగినటువంటి సందర్భంలో నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ అప్పుడు ఒక ప్రముఖ ఛానల్లో అమ్మాయి, ఆవిడ మేడం పేరు గుర్తు రావట్లేదు, ఆమె చాలా చురుకైన జర్నలిస్టే, నన్ను ఒక పావు గంట అరగంట అని చెప్పి స్టూడియోలోకి వెళ్ళాను. ఆ స్టూడియోలోకి వెళితే ఆ స్టూడియోలో పావు గంట అరగంట పోయి దగ్గర గంట సేపు పైన దాటిపోయింది. మిలియన్ మార్చ్ లో విగ్రహాలకు సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది. ఆ చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ రోజు ఒక ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే, విశాఖపట్నం నుంచి, అట్లాగే అనంతపురం నుంచి, అట్లాగే తిరుపతి నుంచి ఆనాటి ప్రముఖ సాహితీవేత్తలంతా మాట్లాడారు, ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు. వాళ్ళందరికీ నేను విరసానికి సంబంధించిన చలసాని ప్రసాద్ గారు విశాఖపట్నం నుంచి మాట్లాడారు, ఖాదర్ మహియుద్దీన్ గారు విజయవాడ నగరం నుంచి మాట్లాడారు, అట్లాగే తిరుపతి నుంచి మాట్లాడినటువంటి సాహితీ మిత్రులు కూడా ఉన్నారు. నేను వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి చేశాను, సరే ఆంధ్ర ప్రాంతం విగ్రహాలను తొలగిస్తున్నారని చెప్పి మీరు అంటున్నారు, ఇక్కడ మిలియన్ మార్చ్ సందర్భంగా ఈ విగ్రహాలను తొలగింపుపైన మీరు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడడం, మీరు ప్రశ్న వేయడం సరైంది, కానీ మేము కూడా ఒక ప్రశ్న వేస్తున్నాం, విశాఖపట్నం వీధుల్లో మా సుద్దాల హనుమంతు విగ్రహాన్ని మీరు పెడతారా? అట్లాగే మీకున్నటువంటి విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మీరు మా తెలంగాణ యోధుల, తెలంగాణ కళాకారుల, తెలంగాణ వాగ్గేయకారుల విగ్రహాల్ని పెడతారా? విశాఖ తీరం వెంట మా తెలంగాణకు సంబంధించినటువంటి జానపద వాగ్గేయకారుల యొక్క విగ్రహాల మూర్తులను మీరు పెడతారా? తిరుపతిలో ఏడుకొండల ఎంకన్న పైన ఉంటే కింద తెలంగాణకు సంబంధించినటువంటి ఆ గట్టు కింద మీరేమన్నా పెట్టగలుగుతారా? ఈ ప్రశ్న ఆ రోజు నేను వేస్తే వాళ్ళు సమాధానం చెప్పలేకపోయారు. కారణం ఏంటంటే, అంటే మీ విగ్రహాల్ని మేము మొయ్యాలా, మా విగ్రహాల్ని మీరు ఎందుకు పెట్టుకోరు? ఈ ప్రశ్నని మేము ఈ రోజు వేయడమే కాదు, ఉద్యమం సమయం నుంచి కూడా వినిపిస్తున్న సందర్భం. 2009లో ఆగ్రహంగా, చాలా కోపంగా, చాలా బాధతోటి, దుఃఖంతో మాట్లాడినటువంటి మాటని ఇప్పుడు ఈ సందర్భంగా మీకు నేను గుర్తు చేస్తున్నాను. అంటే ఏంటంటే, విరుగుడు అన్నటువంటి ఒక పుస్తకాన్ని కూడా నేను తీసుకొచ్చాను. ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు ఎందుకు కూలిపోయాయని ఒక 400 పేజీల పుస్తకాన్ని, విరుగుడు ఆ పుస్తకం పేరు కూడా, అది కూడా ఆ కూలిన విగ్రహాల మధ్యనే ఆవిష్కరణ కూడా చేశాను. అంటే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి విగ్రహాల్ని ఇప్పుడు కూడా మీరు పెట్టడం అంటే తెలంగాణ అస్తిత్వం మీద మీరు చేస్తున్నటువంటి ఒక భయంకరమైనటువంటి దాడిగానే మేము భావిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఎందుకోసమేనా అంటే ఆంధ్ర అస్తిత్వాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడానిక తెలంగాణ తీసుకొస్తుంది? తెలంగాణ ఉద్యమం చేసింది దేనికోసం? 1200 మంది విద్యార్థులు, యువకులు చనిపోయింది దేనికోసం?
కేసీఆర్ రావణ నిరాహార దీక్ష చేసింది దేనికోసం? సార్ ఇక్కడ తెలంగాణ ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం మార్పు జరిగి 2 సంవత్సరాలు అవుతుంది. ఆ తర్వాత ఇప్పుడు ఇట్లా ఒక్కొక్కరిగా తెలంగాణ కళాకారులను వదిలిపెట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే కళాకారుల విగ్రహాలని స్థాపించుకుంటూ పోతే, ఇనాగ్రల్ చేసుకుంటూ పోతే ఏంటి పరిస్థితి? సో అది ఒప్పుకునే పరిస్థితి ఉందా? తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, రచయితలు కావచ్చు, కవులు కావచ్చు. యాక్చువల్ గా బతుకమ్మ లేనటువంటి తెలంగాణ తల్లిని, ఆ రూపాన్ని మనం చూడగలుగుతామా? దానిపైన కోర్టులో కేసు కూడా నేనే ఫైల్ చేశాను. మీరు బతుకమ్మను లేకుండగా, తెలంగాణ ఆనవాళ్లు లేకుండగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మీరు ఎట్లా చేస్తారు? కాబట్టి అన్నీ పోతున్నాయి. ఇప్పుడు అస్తిత్వాన్ని మొత్తాన్ని కూడా తీసేస్తున్నారు. బతుకమ్మ లేదు, చార్మినార్ యొక్క చిహ్నాలు లేవు, కాకతీయ తోరణాలు లేవు. అంతా కూడా వ్యాపారాత్మకమైనటువంటి వ్యాపారంగా తెలంగాణని ఒక వ్యాపార కేంద్రంగా మార్చుకొని వ్యాపారం చేయడానికి మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. తెలంగాణ ఆనవాళ్లను, తెలంగాణ సంస్కృతిని ధ్వంసం చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. మరి ఈ విగ్రహానికి సంబంధించిన ముహూర్తం ఫిక్స్ చేయడం, కేంద్ర మంత్రులు రాయడం, ఏకంగా వెంకయ్యనాయుడిని కూడా ఆహ్వానించడం, ఇవన్నీ కూడా జరుగుతుంది చకచకా పనులు. ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక రచయితగా, తెలంగాణ ఉద్యమకారుడిగా మీరు? ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు నెల్లూరు జిల్లాకు చెంది ఉండొచ్చు, వెంకయ్యనాయుడు గారు కూడా నెల్లూరు జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. వారు రావచ్చు, విగ్రహానికి వారు పిలుచుకోవచ్చు, మాకేం సంబంధించిన అంశం కాదు. కానీ తెలంగాణ అస్తిత్వానికి సంబంధించినటువంటి అంశాన్ని దెబ్బతీస్తూ ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి రవీంద్ర భారతిలో ఈ విగ్రహ ప్రతిష్టాపనకు రావడం చాలా విచారకరం, చాలా బాధాకరమైనటువంటి అంశం. కారణం ఏంటంటే తెలంగాణ అస్తిత్వంతో మీరు ఎప్పుడు కూడా చెలగాటం ఆడద్దు, అది చాలా ప్రమాదకరమైనది. భావోద్వేగంతో చెలగాటం ఆడద్దు, అది చాలా ప్రమాదకరమైనటువంటిది. కాబట్టి ఏ భావోద్వేగంతో మీరు చెలగాటం ఆడారో ఆ భావోద్వేగం బగ్గున భాస్వరంలా మండి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంది. మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో మీకు అధికారంలో ఉన్నారని, గద్దె మీద ఉన్నారని విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ తెలంగాణ భావోద్వేగాలను దెబ్బతీసే పనిని మీరు ఇట్లే కొనసాగిస్తే తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ భావోద్వేగం ఈ మట్టిని ఎప్పుడు పెళ్లగించినా అది ఒక మహోజ్వలంగా మళ్ళీ లేస్తుంది, మీ యొక్క అంతును చూస్తుంది. కాబట్టి విగ్రహాలని తొలగిస్తారా మీరని ఆ రోజు ప్రశ్న వేశారే, ఇలాంటి అస్తిత్వాన్ని దెబ్బతీసేటువంటి పని మేమన్నాం. తెలుగు తల్లి విగ్రహం పెట్టినప్పుడు మేము అన్నాం, ఈ విగ్రహాన్ని ఇక్కడి నుంచి తొలగిస్తామని తొలగించాం. మేము తెలంగాణ తల్లి అన్నటువంటి విషయాన్ని చెప్పాం. అట్లాగే తెలంగాణ అస్తిత్వం అనవాళ్ళని పెట్టండి, స్వాగతిస్తారు. అవసరం ఉంది. తెలంగాణ వీరులు ఉన్నారు, వాళ్ళ విగ్రహాలు పెట్టండి. తెలంగాణ యోధులు ఉన్నారు, వాళ్ళ విగ్రహాలు పెట్టండి. తెలంగాణ కళాకారులు ఉన్నారు, వాళ్ళ విగ్రహాలు పెట్టండి. వాటన్నిటినీ విస్మరించి ఏమి ముంచుకుపోతుందని మీరు తీసుకొచ్చేసి అక్కడ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని పెట్టారు. మనం గౌరవించాం వాళ్ళని, మనం ప్రేమించాం వాళ్ళని, ఆదరించాం వాళ్ళని, ఎన్నడూ ఏమనలేదు. కానీ తెలంగాణ అస్తిత్వాన్ని దగ్గరికి వస్తే మాత్రం ఊరుకోమన్నా. అందుకే గోరటి వెంకన్న కూడా ఒక పాట రాశాడు, రావచ్చు పోవచ్చు, రవీంద్ర భారతిలో రాగం తీసుకుంటూ కూడా పోవచ్చు, నువ్వు వచ్చి ఇక్కడ రొయ్యలు కూడా అమ్ముకొని పోవచ్చు, అయ్యి బిడ్డ సెక్రటేరియట్ గారి దగ్గరికి వచ్చి రాజకీయాలు చేస్తే మాత్రం నీ అంతు చూస్తామన్నటువంటి విషయాన్ని గోరటి వెంకన్న పాట రాశాడు. ఇప్పుడు కూడా మళ్ళీ జరుగుతుంది అదే. సెక్రటేరియట్ తెలంగాణదే, కానీ సెక్రటేరియట్లో జరుగుతున్నటువంటి చట్టాలు, సెక్రటేరియట్లో జరుగుతున్న అంశాలు తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ భావోద్వేగాల్ని రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు. అది చాలా బాధాకరం. ఈ భావోద్వేగాన్ని ఈరోజు తెలంగాణ ఎప్పుడు నిశ్శబ్దంగానే ఉంటుంది. సార్, మీరు చాలా సమ్మేళనాల భాగంగా ఆంధ్రప్రదేశ్ని చుట్టొచ్చారు. ఎప్పుడైనా ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణ కళాకారులకు సంబంధించి కావచ్చు, లేదంటే తెలంగాణకు సంబంధించిన ఏమైనా ఆనవాళ్లు ఉన్నాయా? లేవు, ఎటువంటి ఆనవాళ్లు లేవు. ఉన్న ఆనవాళ్లు ఒకే ఒక ఆనవాళ్లు ఏంటంటే, ఒకవేళ ఒక పాటగా మిగిలితే తెలంగాణ నాది, రాయలసీమ నాది, సర్కారు నాది, నెల్లూరు నాది, అన్ని కలిసి ఒకటే 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 రా అన్నటువంటి డాక్టర్ సి నారాయణ రెడ్డి పాట తప్ప ఏమీ లేవు. తెలంగాణకు సంబంధించిన ఆనవాళ్లు లేవు. తెలంగాణకు సంబంధించినటువంటి ఎక్కడ చెప్పమనండి వాళ్ళని. మేము మీ యొక్క కాళోజీని, మీ యొక్క సుద్దాల హనుమంతును, అట్లాగే మీ తెలంగాణకు సంబంధించినటువంటి అస్థిత ఆనవాళ్లను మా బెజవాడలో, మా నందిగాంలో, మా జగ్గేపేటలో పెట్టుకున్నాము, మా కాకినాడలో పెట్టుకున్నాము, మా విశాఖలో పెట్టామన్నట్టు చెప్పమనండి వాళ్ళని.
ఎక్కడైనా చెప్పానండి. ఉమ్, అలాంటి సందర్భం లేదు అక్కడ. ఇవి ఇక్కడకు వచ్చిన తర్వాత ఇప్పుడు మేము కొత్త సిలబస్లు తయారు చేసుకుంటున్నాం, కొత్త పాఠ్య ప్రణాళికలు రాసుకుంటున్నాం, కొత్త తెలంగాణ చరిత్రను రాసుకుంటున్నాం, తెలంగాణ సంస్కృతిని రాసుకుంటున్నాం, తెలంగాణ అస్తిత్వాన్ని పాఠంగా చెప్పుకుంటున్నాం. ఈ సమయంలో మీకు మీరుగా తెలంగాణ ఆనవాళ్లను చెరిపేసేటువంటి పరిస్థితి తీసుకురావడం ఘోరమైన విషయం. డన్. కాబట్టి సార్, లాస్ట్ అంటే ఇంత కాంట్రవర్సీ జరుగుతుంది, ఇన్ని ఇష్యూస్ జరుగుతున్నా కూడా ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా రీసెంట్ గా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కేవలం కళాకారులు ఎవరికి కూడా మతం అనే రంగు పులుమొద్దు, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అనే భేదం పులుమొద్దు, సో కళాకారులు ఎవరైనా కళాకారులే, సో ఆయన విగ్రహం ఖచ్చితంగా ప్రతిష్ఠించి తీరుతాం అని చెప్పడం, ఈ తీర్థం అని చెప్పడమా లేదంటే తెలంగాణ మేధావులకి కళాకారులకి ఉద్యమకారులకి మేము ఖచ్చితంగా చేసి తీర్థమని అండమా, సవాల్ విసరడం? ఒక విషయం, మహేష్ కుమార్ గౌడ్ గారికి ఒక చిన్న విన్నపం. తెలంగాణ ఎలాంటి తెలంగాణ, ఇది ఎట్లాంటి తెలంగాణ అని 1925లో 26లోనే మహాత్మా గాంధీ ఇక్కడికి వచ్చారు. వారు 40లో వచ్చారు. వారు స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే, భారతదేశంలో గంగా జమున తెహజీబ్ సంస్కృతి ఉన్నది తెలంగాణ నిజాం రాష్ట్రంలో ఉంది. ఈ నిజాం రాష్ట్రంలో ఉన్న గంగా జమున తెహజీబ్ సంస్కృతిని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో దీన్ని అలవర్చుకోవాలన్న విషయాన్ని మహాత్మా గాంధీ చెప్పాడు. కాబట్టి ఇప్పుడు తెలంగాణకు సంబంధించి ఎవరు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ నేల గొప్ప నేల. కానీ తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నప్పుడు, తెలంగాణ రాష్ట్రానికి ఈ రోజు నువ్వు పిసిసి అధ్యక్షుడివి, తెలంగాణ రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రులు, తెలంగాణ రాష్ట్రానికి మీరు కల్చర్ మంత్రులు, తెలంగాణ రాష్ట్రానికి బాధ్యత వహిస్తూ తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే పని చేసే అధికారం మీకు ఎవరిచ్చారు? ఇది మీకు తగదు. అస్తిత్వం జోలికి రాకూడదు. అస్తిత్వం అన్నది భాస్వరం లాంటిది, అది మిమ్మల్ని వదలదు. ఇది ఇప్పుడు తెలంగాణ నుంచి ఉన్నటువంటి, ఇప్పుడు సిలబస్ మారచ్చు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 5 ఏళ్ల సిలబస్ కావచ్చు, చరిత్ర మారదు. సిలబస్ మారుతుంది కానీ చరిత్ర మారదు. కాబట్టి తెలంగాణ చరిత్రకు సంబంధించి అస్తిత్వం నుంచి వచ్చిన రాష్ట్రం 29వ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. కాబట్టి తెలంగాణ అస్తిత్వం ప్రత్యేకమైనటువంటి అస్తిత్వం కలది. అలాంటి ప్రత్యేక అస్తిత్వాన్ని చెరిపేసే పని చేస్తే మీరే చెరిగిపోతారు. అస్తిత్వం జోలికి వస్తే అది భాస్వరంలా మీరే కాలిపోతారు. కాబట్టి తెలంగాణ అస్తిత్వానికి సంబంధించినటువంటి దెబ్బని ఈరోజు ప్రతి తెలంగాణ వ్యక్తి ఆలోచిస్తాడు, ప్రతి తెలంగాణీయుడు ఆలోచిస్తాడు. కాబట్టి ఇది మంచిది కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి ఇది మంచిది కాదు. తెలంగాణ అస్తిత్వాన్ని ఇప్పటికైనా 15వ తారీఖు నాడు అది విత్డ్రా చేసుకోవడం మంచిది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక ముఖ్యమంత్రే స్వయంగా వచ్చి ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడం అంటే, ఇక నేను తెలంగాణ అస్తిత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోనని చెప్పడం అయితే ఆ విగ్రహాన్ని ఆవిష్కరించుకోమనండి. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే వాళ్ళైతే ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టొద్దన్నటువంటి విషయాన్ని మీరు స్పష్టంగా చెప్తున్నా. ఈ విగ్రహాన్ని ఇక్కడ పెడితే కొన్ని వేల విగ్రహాల్ని ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు వేస్తారు, అడగమనండి, వేయరు. కాబట్టి పోతులూరి వీరబ్రహ్మంగాన్ని మన దగ్గర పెట్టుకున్నాం, వేమనని మన దగ్గర పెట్టుకున్నాం, త్రిపురనేని రామస్వామి చౌదరిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాం. కానీ మా రావి నారాయణ రెడ్డి విగ్రహాన్ని అక్కడ పెడతారా? మా భీమిరెడ్డి నరసింహారెడ్డి విగ్రహాన్ని పెడతారా? మా ధర్మభిక్షం విగ్రహాన్ని పెడతారా? భారతదేశంలో 4 సార్లు ఎమ్మెల్యేగా ఉండి చెప్పులు కుట్టుకుంటూ జీవించిన ఉప్పల మలుసూరు విగ్రహాన్ని మీ దగ్గర పెడతారా? పెట్టరు కదా. ఎట్లా పెడతారు ఇక్కడ? మీరు ఏ రకంగా పెడతారు ఇక్కడ విగ్రహాల్ని? మా దగ్గర గొప్ప యోధులు ఉన్నారు, భూమి భుక్తి విముక్తి కోసం పోరాడిన యోధులు ఉన్నారు. అలాంటి సో ఎట్టి పరిస్థితుల్లో బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహ ఇనాగ్రల్ అనేది ఒప్పుకునే ప్రసక్తి లేదంటారు? 100% ఒప్పుకునే పరిస్థితి లేదనే ఇప్పుడు దాకా మీతో మాట్లాడాను. ఏ తెలంగాణీయుడు ఒప్పుకోడు. అస్తిత్వం కోసం ఏ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో ఆ రాష్ట్రం యొక్క అస్తిత్వ చిహ్నాలను చెరిపివేయడాన్ని ఏ తెలంగాణ విజ్ఞుడు ఒప్పుకోడు, ఏ తెలంగాణీయుడు ఒప్పుకోడు. ఒప్పుకుంటే అది అంతకంటే దారుణం ఇంకోటి ఉండదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
ఓకే రైట్ సో ఇదన్నమాట, ఒక పక్క ప్రభుత్వం ముహూర్తాలు ఫిక్స్ చేసి ఇనాగ్రల్ ఎలా చేయాలి అనే ప్లానింగ్ చేస్తుంటే తెలంగాణ మేధావులు, కళాకారులు, కవులు, రచయితలు అందరూ కూడా ససేమిరా అనే పరిస్థితికి వస్తుంది. సో రాజీవ్ గాంధీ విగ్రహం ఇనాగ్రల్ చేసిన తర్వాత ఫుల్ సెక్యూరిటీ మధ్య నెలల తరబడి ఎలా విగ్రహం అయితే ఉందో, ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఇనాగ్రల్ చేసినా కూడా అదే పరిస్థితి మళ్ళీ రవీంద్ర భారతిలో కూడా కనిపించబోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది.